నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు టి అమీర్ భాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ టౌన్ సిఐ ఎం యుగేందర్, ప్రముఖ వక్తగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సి రామకృష్ణ హాజరయ్యారు. ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ కరెస్పాండెంట్ దస్తగిరి భాష, వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలు, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల్లో ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా 4 రోడ్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలు మార్మోగాయి. అనంతరం భారతమాత చిత్రపటానికి, గాంధీజీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించారు. ఈ సందర్భంగా సిఐ యుగంధర్ మాట్లాడుతూ, స్వేచ్ఛ మనకు లభించినందుకు కారణమైన స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను తెలుసుకుని నవభారత నిర్మాణానికి విద్యార్థులు, యువకులు సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. అమీర్ భాష మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన గాంధీజీ అహింసా ఉద్యమం గొప్పతనాన్ని గుర్తు చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ, ఈ ఊరు నాది, ఈ దేశం నాది, మనమంతా భారతీయులు అన్న భావన అందరిలో కలగాలని ఆకాంక్షించారు. ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల త్యాగాల ఫలితం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. ఈ స్వేచ్ఛావాయుల కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు 200 సంవత్సరాల బ్రిటిష్ దాదాపుగా 3,50,000 మంది భారత పౌరులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసము తమ అసూలు పార్టీ రక్తదర్పణం చేశారు. విప్లవకారులైతేనేమి, అహింసావాదులైతేనేమి అందరూ కలుసుకొని ఈరోజు వారి త్యాగబద్ధంగా మనంతా అనుభవిస్తున్నాం. స్వేచ్ఛ సున్నితమైన భూము, వాటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటేనే దేశం ప్రగతిలో పథంలో ఉంటుంది. వారి ప్రజలందరూ కూడా తమ యొక్క స్వార్థాన్ని వీడి మన యొక్క మొదటి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ మన యొక్క ఈ యొక్క స్వేచ్ఛ ఎందరో స్వాతంత్ర సమరయోధుల పుణ్యాల ఫలితంగా 200 బ్రిటిష్ వలస పాలన నుండి ఈ యొక్క మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈరోజు మన భారతదేశం ఎంతో పవిత్రమైన దేశము. ఈరోజు భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలు కూడా మన దేశంలో చూస్తున్నాయి. ఈరోజు అటువంటి పవిత్రమైన దేశంలో పుట్టి మనం ఈరోజు ఎందరో స్వాతంత్ర్యాలను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలు, ఆదర్శాలకు మనందరూ పట్లని నేటి విద్యార్థులే రేపు దేశ సంపద. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నవభారత నిర్మాణానికి సంకల్పం చేద్దాం. ఈ సందర్భంగా మనకు ఈ కార్యక్రమానికి సిఐ యుగంధర్ సార్ గారు వచ్చారు. ఆ విద్యార్థుల గురించి ఈ యొక్క స్వాతంత్ర్య సందేశం అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో కష్టపడి స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకున్నారు. వాళ్ళందరినీ సందర్భంగా వాళ్ళ యొక్క కష్టాలని మనం గుర్తించి వాళ్ళకి ఎప్పుడు కూడా అభివృద్ధిగా ఉండి వాళ్ళకి ఘనమైన నివాళి అర్పించి స్వాతంత్రాన్ని మనం అందరం స్థాయిలో ప్రజలందరూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా దీనిపై కూడా జాతీయ జెండా ఎగరేయాలనే